చిన్నతనంలో తెలుసో తెలియకో మట్టిని తినుంటారేమో, కానీ వీళ్లు మాత్రం తెలిసి తెలిసి ఇక్కడ మట్టిని తింటున్నారు. ఇక్కడ ఆహార కొరతేం లేదు, ఏవి తినాలన్నా దొరుకుతాయి. అయినా కానీ ఈ మట్టిని టేస్ట్ చేయందే వీళ్ళకి నిద్ర పట్టదు. ఇంతకీ ఈ మట్టిని ఎక్కడ సేకరిస్తారో తెలుసా? ఓ దీవిలో. ఈ దీవి పేరు హోర్ముజ్ దీవి. ఇది ఇరాన్ పక్కన ఉన్న పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సముద్రంలో ఉంటుంది. ఇరాన్ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. ఇక్కడ ఒక రంగుల పర్వతం ఉంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆ పర్వతంలో తెలుపు, ఎరుపు, గ్రీన్, బ్రౌన్ ఇలా చాలా రంగులుంటాయి. ఈ పర్వతంలోని మట్టిని వంటల్లో వాడుకుంటారు. మనం వంటల్లో సుగంధ ద్రవ్యాల్ని ఎలా చేర్చుతామో వాళ్ళు అలా రకరకాల రంగుల మట్టిని వంటల్లో వేస్తారు. వంటలకు సువాసన, అదిరిపోయే రుచి వస్తుంది. ఈ రంగుల మట్టిలో కొన్ని రంగులు పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా, మరికొన్ని ఉప్పగా ఉంటాయి. ఇలా చేసిన వంటల్ని ఇక్కడ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మట్టి వేసిన వంటలు తిన్నా ఎవరికీ అనారోగ్యాలేవి రావట్లేదు. ఎందుకంటే ఇది నిజానికి మట్టి కాదు, అవన్నీ రకరకాల ఖనిజాలు. అందులో ఉప్పు కూడా ఉంటుంది. అందువల్లే అవి కలిపిన ఆహారం ఆరోగ్యకరమైనదిగా తేల్చారు. 60 కోట్ల సంవత్సరాల కిందట ఈ దీవి పూర్తిగా సముద్రంలో ఉండేదట. 50,000 సంవత్సరాల కిందట భూకంపాల వల్ల ఇది సముద్రం నుంచి పైకి లేచింది. అక్కడికి వెళ్లిన వాళ్లు తమతో అక్కడ మట్టిని కొనుక్కుని తెచ్చుకోవచ్చు. ఇందుకోసం బాటిళ్లలో మట్టిని అమ్ముతారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు కదా, అందుకు ఈ దీవే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రంగుల పర్వతం క్రమక్రమంగా తరిగిపోతోంది.